గత వారం రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక పదే మాట చెప్తా ఉన్నాడు. నేను 1995 నాటి సీఎంగా మారిపోయాను మళ్ళీ అని. అది కనిపించింది. ఎందుకంటే ఏమీ చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకోవడం, అబద్ధాలని పదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించాలనే ప్రయత్నం చేయడం, తానే చాలా గొప్ప పరిపాలకుడినని, అద్భుతమైన పరిపాలన సాగుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా శాంతిగా అద్భుతంగా జీవిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉన్నారు అసెంబ్లీలో. ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని అబద్ధాలు ఎన్నికల ముందు చెప్పి మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా అవే అబద్ధాలని కొనసాగించడం అనేది చూస్తూ ఉంటే కేవలం అబద్ధాల పునాదుల మీదే ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వారు నడుపుతున్న ప్రభుత్వం కూడా ఆధారపడి ఉందా అని అనిపిస్తోంది. అయితే చాలా సంతోషకరమైన విషయం ఒకటి ఉంది. ఎన్నికల ముందు పదే చాలా అబద్ధాలు చెప్పి ప్రతి విషయంలోనూ జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలు జనసేన కానీ, బీజేపీ కానీ ప్రయత్నం చేశాయి. ఆ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని నిజాలు నిగ్గు తేలిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలని ప్రచారం చేశాడు ఎన్నికల ముందు అనేది చాలా కేటగారికల్గా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. అందులో కొన్ని చూసుకుంటే ఇవాళ రాష్ట్రానికి ఉన్న అప్పులు 14 లక్షల కోట్లు, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పి మాట్లాడి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అసెంబ్లీలో 6,46,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దాంట్లో ఇదంతా కూడా ప్రస్పష్టంగా బయటపడింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఇంకా ఆయన మించిన సిద్ధహస్తుడు లేడనేది అర్థమైంది. ఒక పక్క 14 లక్షల కోట్ల అప్పులని చెప్పి విపరీతంగా ప్రచారం చేసి ఏదో మొత్తం ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నట్టుగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఇంకా ఎన్నికల ముందు ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ భయంకరంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడికి వెళ్ళినా చాలా ఆవేశంతో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి, ఈ అమ్మాయిలందరూ మిస్ అయిపోవడంతో ఈ మిస్ అయిపోయిన వ్యవహారంలో వాలంటీర్లు కూడా సమాచారం అందించడం వల్ల ఇదంతా జరుగుతుందని పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మొత్తం అందరూ కూడా అమ్మాయిలు 30,000 మంది మిస్ అయిపోయారని ఇక్కడ ఏదో ఈ రాష్ట్రంలో ఒక అరాచకం ప్రబలబోతున్నట్టుగా ప్రచారం చేశారు. అసెంబ్లీలో ఇవాళ వాళ్ళ ఇచ్చిన సమాధానం చూస్తే కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్లో మిస్ అయ్యారట్టుగా అంకెలు చెప్పారు. దానికి సంబంధించి 33 కేసులు నమోదు చేసినట్టుగా కూడా వాళ్ళే చెప్పారు. దాంతో ఇది పచ్చి అబద్ధం, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళని కనుగొనలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది పచ్చి అబద్ధం అని అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలింది. ఇంకొక అబద్ధాన్ని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఈ రాష్ట్రంలో భవనాలన్నిటికీ రంగులు మార్చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకోవడానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఆ రోజు ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కానీ, అంతకుముందు ఆయన ప్రచారంలో కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 2,300 కోట్ల రూపాయలు రంగుల కోసం ఖర్చు పెట్టాడని మాట్లాడేవారు. కానీ ఇవాళ అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ రిప్లై ప్రకారం కేవలం రంగులు వేయడానికి, రంగులు తీయడానికి కలిపి 101 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పి ఆయన అసెంబ్లీకి
ఇవాళ సమాధానం చెప్పారు. అంటే రంగులకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది కూడా పచ్చి అబద్ధమని, ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన భాగస్వాములు కానీ చేసిందంతా కూడా అబద్ధపు ప్రచారం అని కూడా తేలిపోయింది. ఇంకా ఋషికొండ, విశాఖపట్నం ఋషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం చేస్తూ ఉంటే ఒక ఐకానిక్ భవనాలు లాంటివి ఉండాలి అనే ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిర్మాణం చేస్తే అవేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి నిర్మాణం చేసుకున్నట్టుగా ప్రచారం చేశారు. ఏదో ప్యాలెస్లు నిర్మాణం చేసుకుంటున్నారని పచ్చి అబద్ధాలని వండి వార్చారు. దీనికి అనుమతులు లేవని, ఎలాంటి అనుమతులు రాలేదని, అయినా సరే అడ్డగోలుగా నిర్మాణాలు చేశారని, పర్యావరణ అనుమతులు లేవని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకుందని రకరకాలుగా వాళ్ళ అబద్ధాలు చెప్పడం, కొన్ని పత్రికలు రాయడం. ఫైనల్గా అసెంబ్లీలో ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం చెబుతూ ఋషికొండలో నిర్మాణం చేసిన భవనాలకి అనుమతులు అన్నీ ఉన్నాయని చెప్పి సంబంధిత మంత్రి గారే స్వయంగా ప్రకటించారు అసెంబ్లీలో. సో ఇది కూడా పచ్చి అబద్ధం అని అర్థమైపోయింది. ఇంకా వాలంటీర్ల విషయం, వాలంటీర్ అనేది ఒక గొప్ప వ్యవస్థని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తే సుమారు 2,65,000 మంది వాలంటీర్లు నియమించి ప్రజల దగ్గరికి, ప్రజల ముంగిటికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను నిర్మాణం చేస్తే దాన్ని భ్రష్టు పట్టించేటట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. ఎన్నికల ముందు వాళ్ళని కూడా మైబిపెట్టడానికి, అప్పటి వరకు తిట్టినా కూడా వాళ్ళ నుంచి కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలో వస్తే 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ప్రకటించిన మాట నిజం. ఈ రోజున ఏం చేశారు? 10,000 రూపాయలు ఇస్తానన్నవాడు 10 మందిని కూడా ఉద్యోగాల్లో ఉంచకుండా మొత్తం పీకేసి కొత్త కథ చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమైన కథలు చెప్తున్నారంటే వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 2023 నుంచి ఈ రాష్ట్రంలో లేదని చెప్తున్నారు. ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వలేదు కనుక లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అడుగుతున్నారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీకేం అనిపించట్లేదా అని నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా, అడుగుతా ఉన్నాను. మీకేం అనిపించట్లేదా? ఈ ప్రభుత్వం వచ్చే వరకు వాలంటీర్లు గ్రామాల్లో సేవలు అందించిన విషయం నిజమా కదా? వాళ్ళకి ప్రభుత్వ హెడ్స్ నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీతాలు ఇచ్చిన మాట, వేతనాలు ఇచ్చిన మాట నిజమా కాదా? ఇవాళ వచ్చి అసలు ఆ వ్యవస్థే లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి వ్యవస్థ లేదని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు సమావేశాల్లో ఆ రోజు ఏం చెప్పారు? వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. వెంటనే మరి ఏం ఆలోచన చేశారో కానీ మొత్తానికి వీళ్ళందరినీ తీసేస్తున్నామని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతూ వచ్చారు. నేను అడుగుతున్నా, ఓకే 2023 ఆగస్టుకే ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జీతాలు ఎలా ఇచ్చారు? ఆగస్టు 2023 నుంచి మార్చి 2024 వరకు పే చేసిన శాలరీస్ని ఆ రోజు సస్పెన్స్ అకౌంట్లోంచి కాదు కదా, పెట్టలేదుగా, హెడ్లోంచి ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు కదా, కాగేమీ దీనికి అబ్జెక్షన్ పెట్టలేదుగా. మే 2024 వరకు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో కూడా ఇవన్నీ చూపించారు కదా. మరి దీన్ని ఏమంటారు? అసలు ఇంకా చిత్రం ఏంటంటే పంచాయతీరాజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కూడా చూపించారు దీన్ని, వీళ్ళకి జీతాలు ఇవ్వడాన్ని. ఇప్పుడు అసలు వ్యవస్థే లేదంటున్నారు. అసలు లేని వ్యవస్థ లేకపోతే లేని వ్యవస్థని డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో ఎలా చూపించారని అడుగుతున్నాం. హెడ్స్ క్లియర్గా ఉన్నాయి,
ఏ అకౌంట్ హెడ్ నుంచి జీతాలు రిలీజ్ చేశారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి నిజంగా వ్యవస్థ లేకపోతే అసలు అకౌంట్లోకి ఎందుకు చూపించారని అడుగుతున్నాను నేను. ఇది కాకుండా ఒక జీవో ఇచ్చారు, మీకు గుర్తుంటే ఈ మధ్యకాలంలో వాలంటీర్లకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి 200 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. మరి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళకి ఇచ్చే 200 రద్దు చేయడం ఏంటి? అడుగడుగునా మోసం. అన్ని వర్గాల్లో లాగానే వాలంటీర్లను కూడా అడ్డగోలుగా మోసం చేశారనేది పచ్చి నిజమని ఈ అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. చాలామంది పాపం వాలంటీర్లు పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని నియమించారు కాబట్టి అని వైఎస్ఆర్ పార్టీకి ఏమీ అనుకూలంగా అనుబంధంగా ఏం పనిచేయలేదు వాళ్ళు. చాలామంది వాలంటీర్లు వేరే పార్టీల నాయకుల పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు నియమించిన వాళ్ళు. ఇప్పుడు మొత్తం వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు అన్నట్టుగా ఒకే ఒక స్ట్రోక్తో తేల్చి చెప్పేశారు, మేము వాలంటీర్లని కొనసాగించట్లేదు, మోసం చేస్తున్నామని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇంక ఇదే కాదు, అసలు ఇసుక గురించి వీళ్ళ చేసినంత రాద్ధాంతం ఎవడు చేయలేడు. ఆ రోజు 6.5 యూనిట్లు ఇసుక లారీ 16,000కి వినియోగదారుడికి అందితే ఇవాళ ఉచిత ఇసుకని పేరు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ఇసుక సరఫరాలో 26,000 28,000 నడుస్తుంది. ఈనాడు లాంటి పత్రికల్లోనే ఎంత దుర్మార్గంగా వాళ్ళు దోచుకుంటున్నారో వాళ్ళ పత్రికలోనే రాస్తున్నారు. అడ్డు అదుపు లేని దోపిడీ వాళ్ళ ఇసుకలో జరుగుతోంది. అయినా సరే అది ఉచిత ఇసుక ఇస్తున్నాము, మేము అద్భుతమైన పాలసీని ప్రవేశపెట్టామని చెప్పి పచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలే. ఆహా ఓహో అని కీర్తించుకుంటా ఉన్నారు, ఈ పెద్ద పాలసీ గొప్ప పాలసీ తీసుకొచ్చామని. వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఏంటో, నిర్మాణాలు ఎలాగ ఆగిపోయినాయో, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏ విధంగా పెరిగిపోయిందో తెలుస్తుంది. దీంతోపాటు ఇంకా లిక్కర్ అయితే చెప్పక్కర్లే. ఒక్కొక్క ఊర్లో కనీసం 7-8 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఇవాళ మినిమం. బహిరంగంగా వేలం పాటలు పెట్టుకుంటున్నారు. బహిరంగంగా ఎవరు లిక్కర్ షాపులు నడపాలనేది అక్కడున్న పార్టీ నాయకులే నిర్ణయిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక అడుగు ముందుకేసి షాపులు రెగ్యులర్ షాపులాగా డిస్ప్లే చేసి లిక్కర్ అమ్ముతున్నారు. ధరలు తగ్గిస్తామన్నారు, ఎక్కడ ఒక్క బ్రాండ్ ధర తగ్గలే. తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లన్నీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక ధరలకి ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా లిక్కర్ షాపులు తెరిచే వేళలో మూసే వేళని ఏం లేదు, 24 గంటలు అందుబాటులో ఉండే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడుతుంది. అట్రా ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ హామీ అనేది. ఇవాళ ఎవరైతే పాపం ఆ మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకి అర్థమైంది. ఇటు లిక్కరు, ఇటు శాండ్, మొత్తం దొరికిన దగ్గర దొరికినట్టుగా దోచుకునే కార్యక్రమంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. అంతకుముందు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి పెద్ద ప్రచారం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉల్లిపాయల దగ్గర నుంచి వంట నూనెల దాకా ధరలన్నీ అడ్డగోలుగా పెరిగిపోయి 30% మినిమం నుంచి 70% 80% దాకా ధరలు పెరిగిపోయినాయి. సామాన్యుడు ఎవడు కొనలేడు తినలేడని పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా పాపం చంద్రబాబు నాయుడు గారి సర్కారు విజయమే అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటారు కాబట్టి ఈ ధరల పెరుగుదల ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలోనే వేసి తీరాలని మేము భావిస్తున్నాం. ఇదే కాదు, పన్నులు
ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారో చూసాం. రూరల్ రోడ్స్ అంట, గ్రామీణ రోడ్లకి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలతో చేతులు ఎత్తించి మరీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పిస్తూ ఒక మాట అన్నాడు, నేను చూశాను. మా దగ్గర ఏమీ మంత్రదండం లేదు, తెలివితేటలతోనే పరిపాలించాలని చెప్పి. ట్యాక్స్లు వసూలు చేయడం, ట్యాక్స్లు పెంచడమా సంపద సృష్టి అంటే? లేకపోతే గుంతలు పూడ్చలేని కూడా తేల్చి చెప్పేశాడు ఆయన, క్లియర్గా చెప్పాడు ఆయన. ఈ విధంగా మీరందరూ అంగీకరించి ఆ ట్యాక్స్ అంటూ వేయకపోతే, టోల్ ట్యాక్స్ వేయకపోతే రోడ్లు గొంతలు గింతలు మర్చిపోండా, ఏం పోడ్చలేము, రోడ్లు బాగు చేయలేమని కూడా చెప్పాడు ఆయన. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ఏంటి, నినాదం ఏంటి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, అంతే కదా. ఇప్పుడు బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. ఏ రంగం తీసుకోండి, ఏ విభాగం తీసుకోండి, ఎవరి మీదైనా సరే బాధుడు గ్యారంటీ. అసలు ఎలా చెప్పి అబద్ధాలు వచ్చారని అంటే, అసలు అబద్ధాలని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని విధంగా ఎదటి వర్గాలని అయోమయంలో పడేసే స్థాయికి పచ్చి అబద్ధాలు మాట్లాడారు వాళ్ళు. మేము చెప్తా ఉన్నాం, ఇటు అప్పుల మీద కానీ, ఇటు ల్యాండ్ దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి, అన్నిటి మీద. నిన్ననే నేను చూసా, ఈనాడులో ఇవాళ ఒకటి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారి విజయాల జాబితా ఒకటి రాశారు. చాలా సంతోషం. ఇవన్నీ విజయాలని మీరు అనుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా సంతోషించాల్సిందే. మెగా డిఎస్ఏ మీద తొలి సంతకం పెట్టాడంట ఆయన. 6 నెలలు అయింది, దిక్కు మొక్కు లేదు, అది విజయం అంటారు. తొలి సంతకానికి 6 నెలల వరకు దిక్కు లేకపోతే దాన్ని విజయం అని ఎవడని చెప్తాడా? మెగా డిఎస్సి. దీపం 3 సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తానని చెప్పి ఇవాళ రేపు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చే వరకు 1 సిలిండర్ అని తేల్చి చెప్పేశారు అసెంబ్లీ సాక్షిగా. మామూలుగా పోనీ 1 సిలిండర్ అయినా సరే 1,55,000 1,55,00,000 కనెక్షన్లు ఉన్నాయి, ఎల్పిజి కనెక్షన్లు మన రాష్ట్రంలో. ఈ కనెక్షన్లో 1 సిలిండర్ ఇవ్వడానికి ఉచితంగా 1,450 కోట్లు కావాలి. కానీ ఎంత కేటాయించారు మీరు? 800 కోట్లు చిల్లర. మరి మిగతా ఈ 600 కోట్ల రూపాయలు ఎవడిస్తాడు అంటే, మీ లెక్క ప్రకారమే పూర్తిగా మేము ఇవ్వలేము అని తేల్చారు. రెండోది, 3 సిలిండర్లు ఇవ్వాలంటే 4,200 కోట్లు కదా కావాలి. ఇక 3 సిలిండర్లని ఊసే లేదనే విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పేసి, మేము ఉచిత గ్యాస్ ఇస్తున్నాము, అద్భుతం, అమోఘం అని మీకు మీరే జబ్బలు చేర్చుకుంటే ఎలా? చాలా క్లియర్గా కౌన్సిల్లో సంబంధిత మంత్రి గారే చెప్పారు, రేపు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు 1 సిలిండర్ ఇస్తామని. అది కూడా విజయం కిందే లెక్క. ఇది కాకుండా పోలీస్ శాఖని బలోపేతం చేస్తున్నారంట. సిగ్గే అనిపించట్లేదు వీళ్ళకి. పోలీస్ శాఖని బలోపేతం చేస్తున్నారా, బలహీనపరుస్తున్నారా అని సూటిగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అధికారం వచ్చిన మొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు, కక్ష సాధింపులు, ఇవి తప్ప ఇంకోటి ఏమన్నా అమలవుతున్నాయి రాష్ట్రంలో? బాధితుడు ఎవడైనా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కితే న్యాయం జరుగుతుందని గుండెల మీద చేసి చెప్పండి మీరు. ఎస్ఏలు, సిఐలు మొదలుకొని ఎస్పీలు దాకా చేతులు కట్టేసిన పరిస్థితి కనబడుతుంది. కేసులు పెట్టమంటే పెట్టాలి, కొట్టమంటే కొట్టాలి. చివరికి నిందితుల ఆచూకీ తెలుసుకోవడానికి హైకోర్టు వెళ్ళి పిటిషన్ చేస్తే కానీ దిక్కులేని పరిస్థితి ఉంది ఇవాళ.
పోలీస్ యంత్రాంగం ఇప్పుడైనంత నిర్వీర్యం గతంలో చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే. ఉన్నత స్థాయి అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా కొంతమంది చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. న్యాయం కోసం ఇవాళ పోలీస్ స్టేషన్ గుమ్మం దొక్కే పరిస్థితి సామాన్యుడికి లేదనేది నిజం. అంత బలహీనంగా వ్యవస్థని మీరు దిగజార్చి ఇప్పుడు వచ్చి బలపరుస్తున్నాం పోలీసు వ్యవస్థనని చెప్పి నిన్న పోలీస్ శాఖని చాలా గట్టిగా నిర్మాణం చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ కోసం అంట 120 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు కొత్త వాహనాలు కొనుక్కోవడానికి. మొత్తం నిర్వీర్యం చేసి మీ చేతిలో కీలు బొమ్మలాగా పోలీస్ శాఖ ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తూ అసెంబ్లీ సాక్షిగా మేము చాలా బలోపేతం చేస్తున్నాం పోలీస్ శాఖని అని చెప్తున్నారు. బలోపేతం చేయడం అంటే ఏంటి? వాళ్ళ పనితీరుని మెరుగుపరచడం, బాధితుడికి న్యాయం అందించడం. వాళ్ళ సోషల్ మీడియా పేరుతో వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని పచ్చిగా వేధిస్తున్నారు. సాక్షాత్తు ఒక దళిత ఎంపీని 70 రోజుల నుంచి బెయిల్ రాకుండా లోపల పెట్టారు, ఎక్స్ ఎంపీని. ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే పైన దాదాపు 8 కేసులు కేవలం ట్వీట్లు చేసినందుకు పెట్టారు. మరి ఇదే కరెక్ట్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు పచ్చిగా మార్ఫింగ్ చేసి ఇవాళకి ట్వీట్లు పెడుతున్న వాళ్ళని ఒక్క కేసైనా ఎందుకు నమోదు చేయలేదని అడుగుతున్నాం మేము. ఒక్క కేసు అంటే మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఉంటుందా? అదేనా కొత్త రాజ్యాంగం మీరు రాసుకున్నారా? లైన్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశామని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. అసలు అమల్లో లేని చట్టాన్ని రద్దు చేయడం అనేది ఆయనకే సాధ్యం అవుద్ది, ఎవరికే సాధ్యం కాదు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పచ్చి అబద్ధాల్లో, తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పిన పచ్చి అబద్ధాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ఏదో ఈ యాక్ట్ వస్తే భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటారని దుర్మార్గాన్ని ప్రచారం చేశారు. దాంతోపాటు సర్వే చేయడం కూడా చాలా తప్పు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇవాళ ఏం జరిగింది? సర్వే ఆపారా? ఎక్కడన్నా సర్వే ఆగిందా? ఇప్పుడు సర్వే చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా చెప్తూ ఉన్నారు. ఎన్నికల ముందు స్పాట్ మీటర్లు ఎక్కడన్నా పెడితే పగలగొట్టేయండి నేను చూసుకుంటానని లోకేష్ గారు చెప్పేవాడు. ఉరితాళ్ళు బిగిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అనేవాడు. ఇవాళ ఈ పసుపు తాళ్ళు అయిపోయినాయా? ఇళ్ళకు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇవాళ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రీపెయిడ్ అంటున్నారు. అంటే మీరున్నప్పుడు ఆ మీటర్లు అయితే ఉరితాళ్ళు, మీరు అధికారంలోకి వస్తే మీరు లేనప్పుడు ఉరితాళ్ళు, మీరు అధికారంలోకి వస్తే పసుపు తాళ్ళుని. మీకు బాజా భజంత్రులాగా ఉన్న కొంత మీడియా ఉంది, వాళ్ళని చూసుకుని మీరు ఇన్ని కబుర్లు చెప్పి బతకగలుగుతున్నారు. చెత్త పన్ను రద్దు చేసామన్నాడు. ఆ చెత్త పన్ను వేసింది ఎవరు? హిస్టరీలోకి వెళ్ళండి. చెత్త పన్ను వేసింది ఎవరు? ఆయన హయాంలో కదా చెత్త పన్ను వేసింది. అదేదో పెద్ద దీనిలాగా చెత్త పన్ను చేశారంట, కానీ వచ్చే అక్టోబర్ నాటికి చెత్త తీస్తారంట. రాష్ట్రంలో ఉన్న 83 లక్షల టన్నుల చెత్తని వచ్చే అక్టోబర్ నాటికి తీస్తారంట. ఇప్పుడు తీరు, అప్పుడు దాకా చెత్త మధ్య బతకాలి. ఇప్పుడే చెప్పా, గుంతలు పోడ్చడానికి డబ్బులు ఇవ్వడం కూడా పెద్ద విజయం కింద నమోదు చేసుకుని మాట్లాడుతున్నారు. దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. రోడ్ల మీద గుంతలు పోడ్చడానికి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వెళ్ళి శంకుస్థాపన చేయడం ఈ దేశంలో ఎక్కడ జరగదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది. గీత కార్మికులకి మద్యం దుకాణాల్లో 10% వాటా ఇచ్చాం అని నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎక్కడైనా ఇది గీత కార్మికుల వాటా అని ఒక్క షాపు మీరు కేటాయించినట్టు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నా. ఒక్క షాప్ అయినా గీత కార్మికులు కేటాయించారా? అసలు నోటిఫికేషన్లో గీత కార్మికుల కోసం అని కొన్ని షాపులు కేటాయిస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారా మీరు? మరి అది ఒక విజయం కింద మీరు ఎలా చెప్తారు? గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయించామని ఎలా చెప్పుకుంటున్నారు?
నేను అడుగుతున్నా సూటిగా, ఏ గీత కార్మికుడికి కోటా కింద మీరు షాపు కేటాయించారో అనౌన్స్ చేయండి, చెప్పండి. పలానా షాపులు ఈ కోటా కింద ఇచ్చామని చెప్పి ముందుకు రండి. ఎందుకు వచ్చిన అబద్ధాలు? బయట అబద్ధాలే, లోపల అబద్ధాలేనా? ఆ రోజు కుల కార్పొరేషన్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు, అక్కడ బెంచీలు బలాలు తప్ప కనీసం ఏమీ లేదని చెప్పి ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలతో కుల కార్పొరేషన్లకి నామినేటెడ్ పోస్టులు నియామకాలు చేసుకున్నారా లేదా? మరి కుల కార్పొరేషన్లని తప్పుపట్టినప్పుడు మీరు నియామకాలు ఎలా చేశారు? మేము అడుగుతున్నాం. ఇంకొక పశ్చాబద్ధం నిన్న అసెంబ్లీలో, చేనేత మీద జిఎస్టీ ఎత్తేసామని చెప్తున్నారు. చూపించండి ఆదేశాలు, మీరు ఇచ్చిన ఆదేశాలు చూపించండి. చేనేత మీద జిఎస్టీని ఎత్తినట్టుగా మీరు ఆదేశాలు ఇస్తే చూపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు జిఎస్టీని తీసేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా? ఇదే కాదు, అన్నీ ఇప్పుడు గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శ్రీకారం చుట్టడం అంటే ఏంటి? ఎక్కడన్నా ఒక్క సైట్ అన్నా ఇచ్చి ఇదిగో ఈ శంకుస్థాపన చేసాం, శ్రీకారం చుట్టామని చెప్తారు. ఇది ఎక్కడ చుట్టారు? పేపర్లోనా? ఫైల్లోనా? ఇదే కాకుండా అట్టడుగునున్న 10% పేదలను పైకి తెచ్చేందుకు కూడా P4 విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తాం. ఇలాంటి కబుర్లు అసలు మనం వింటే ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, అద్భుతం. ఈ రాష్ట్రం తెల్లారేటప్పటికే స్వరూపం మార్చుకుంటుందేమో అన్నంత ప్రచారం చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మద్దతు మీడియా, అనుకూలమైన మీడియా, ఆయన ఎల్లో మీడియాకు ఉంది కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా సూటిగా ఒక విషయం అడుగుతున్నాం, ఈ రాష్ట్రం అప్పుల గురించి. మేము గత వారం రోజులు అసెంబ్లీ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గందరగోళాన్ని మీరు క్రియేట్ చేశారు. బడ్జెట్లో మీరు 6,46,000 కోట్ల అప్పులు ఉన్నట్టుగా చూపించారు. పయ్యావుల కేశవ్ గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో లేచి 9.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి, కావాలంటే నేను చూపిస్తానని చెప్పి ఆయన చెప్తారు. యనమల రామకృష్ణ గారు, మాజీ ఆర్థిక మంత్రి గారు, ఆయన ఒక లెక్క చెప్తారు. కాగ్ ఒక లెక్క చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు ఒక అంకె చెప్పారు. ఈనాడు ఇంకో అంకె చెప్తుంది. ఇదిగో మిగిల్చింది అప్పుల కుప్ప అని ఈనాడు ఒక వార్త రాస్తుంది. మేము అడుగుతున్నాం, ఈనాడు రాసిన విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అప్పుల కుప్పని మిగిల్చింది, 10,86,000 కోట్ల అప్పులున్నాయి అని ఈనాడులో రాసింది నిజమా? 6,46,000 కోట్ల అప్పులే ఉన్నాయని ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది నిజమా? కాగ్ మన అప్పుల మీద ఇచ్చిన నివేదిక నిజమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమా? యనమల రామకృష్ణ గారు చెప్పింది నిజమా? ఏది నిజం? ఒకవేళ ఈనాడులో ఇచ్చిన అప్పుల కుప్పని రాసిన వార్త నిజమైతే అసెంబ్లీలో బడ్జెట్లో కేశవ్ గారు ఇచ్చిన ఫిగర్లు తప్పని అర్థం. అంటే ఈ రాష్ట్రాన్నే ఆయన తప్పుదారి పట్టించారని అర్థం. లేదు కేశవ్ గారు ఇచ్చిందే నిజమైతే మిగతావన్నీ అబద్ధాలని అర్థం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక శాఖను చూసే మంత్రి కానీ వాళ్ళ వ్యక్తులు కాదు, ఈ రాష్ట్ర వ్యవస్థలకు ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు. ఈనాడు అప్పుల కుప్పని ఒక అంకెని
10,86,000 కోట్ల అప్పు ఉందని తేలిస్తే ఇది తప్పు అయినప్పుడు మీరు ఎందుకు ఖండించట్లేదు? ఇది రాష్ట్ర పరపతికి సంబంధించిన అంశం కాదా? ఈ రాష్ట్ర పరపతిని దెబ్బతీసి వార్తలు కథాంశాలు వస్తే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు ఉందా లేదా అని నేను సూటిగా అడుగుతున్నా. లేదంటే ఇది నిజమని ఒప్పుకుంటే చెప్పండి. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు హౌస్లో ఒకటి చెప్పి బయట ఇంకొక మాటలు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ ఈనాడులో రాశారు. ఏం రాశారు? జూన్ నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉందని. ఓకే, అది కాకుండా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677 కోట్లు అని రాశారు. కానీ 1,54,794 కోట్లు, 97 కోట్లు మాత్రమే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలని మీ బడ్జెట్లోని కాగులోని చెప్పారు. ఏది నిజం? ఈనాడు రాసింది నిజమా? కాగు ఇచ్చిన 1,54,797 కోట్లు ఫిగర్ నిజమా? చెప్పండి. ఇది కాకుండా 2,48,677 కోట్ల రూపాయలు మొత్తం కార్పొరేషన్ అప్పులు అని చెప్పి ఈ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో ఈ ఫిగర్స్ చూపించలేదని అంటే, ఇది కాగులో కూడా లేవు అని అంటే అర్థం ఏంటి? ఈ అంకెలు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి మేము. ఇదే కాకుండా ఇంకొక అంశం కూడా ఉంది దీంట్లో. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సినవి 2,06,687 కోట్లని. దీంట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పవర్ సెక్టర్కి సంబంధించినవి 70,267 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడిపినప్పుడు 14-19 మధ్య కూడా 20,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండి వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు అప్పుగా తెచ్చుకున్నారు. అలాగే పవర్ సెక్టర్ కూడా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పులుగా చూపించిన 1,47,000 కోట్లలోనూ ఈ అంకెలు చూపిస్తారు. అవి కాకుండా అదనంగా మళ్ళీ ఒక అంకెలు చూపిస్తారు. అంటే ఏంటి? ఒకే అంకెని, ఒకే పద్దుని 2 చోట్ల చూపించడం ద్వారా లక్షలాది కోట్ల అప్పు పెరిగిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పద్దులోనూ చూపిస్తారు, మళ్ళీ వేరే పద్దుగానే చూపిస్తారు. ఎందుకు? ఈ రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయిందని చెప్పాలనే ప్రయత్నంతో మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మూలధన వ్యయం సుమారు ఇంచుమించుగా కాగ్ ఇచ్చిన ప్రకారం 78,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగిందని చూపించారు. ఒక పక్కన ఎంత ప్రచారం చేశారు? డబ్బులన్నీ వృధా చేస్తున్నారు, ఎక్కడా కూడా మూలధనం ఏం జరగట్లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు అని పెద్ద ప్రచారం చేశారు. ఈ 78,000 కోట్లతో పాటు ఇంకొక పెండింగ్ బిల్స్ 2,06,000 కోట్లు చూపిస్తున్నారు. ఈ 2,06,00,000 కోట్లు పెండింగ్ బిల్లులు అయితే దీంట్లో వర్క్స్ బిల్లులు ఎన్ని? నిర్మాణ పనులకు సంబంధించి చెల్లించాల్సింది ఎంత? ఇంచుమించుగా అదొక 50,000 కోట్లు, 45,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 45,000 కోట్లు, 50,000 కోట్లు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా. కాగు చెప్పిన 78,000 కాకుండా ఈ 45,000 కోట్లు కలుపుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది 5 సంవత్సరాల్లో? ఇంకొక చిత్రం ఏంటంటే 86,000 కోట్ల రూపాయలు సుమారు బిల్లులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన బిల్స్ అప్లోడ్ చేయాలి అని మీరే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకు అప్లోడ్ చేయట్లే? మీ బాధ్యత కదా.
గవర్నమెంట్ అంటే ఒక కంటిన్యూ ప్రాసెస్ కదా అది. 86,000 కోట్ల రూపాయలు బిల్లులు అప్లోడ్ చేసి దానికి బడ్జెట్లో ఎంత చెల్లింపులు చేస్తామనే దానికి కేటాయింపులు చేయాలి కదా. అవేం చేయలే. చేసుంటే అసలు విషయాలు బయటపడి ఉండేవి. కేవలం మీరు ఏదో రకంగా అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పడం కోసం నాన్ గ్యారంటీడ్ లోన్స్ని తీసుకొచ్చి చూపిస్తారు. ఒకే అప్పుని 2 చోట్ల కార్పొరేషన్లోను గ్యారంటీడ్ లోన్లోను కార్పొరేషన్ లోన్లోను చూపిస్తారు. ఈ రకంగా తిమ్మిని బమ్మిని చేసి చూపించే ప్రయత్నం. మేము అడుగుతున్నాం, కాగు లెక్కలు కరెక్టా, కాకి లెక్కలు కరెక్టా? కాగు లెక్కలు నమ్మంటారా, మీరిచ్చే కాకి లెక్కలు నమ్మంటారా? దేన్ని నమ్మాలి? ఒక ప్రభుత్వ అథారిటీ, అది గవర్నమెంట్ అథారిటీ కాగ్, అది ఇచ్చే లెక్కలు ప్రామాణికంగా తీసుకోవాలా? మీ ఇష్టం వచ్చినట్టు కాకి లెక్కలు వేసిన అంకెల్ని ప్రామాణికంగా తీసుకోమంటారా? ప్రజలను ఎందుకు మీరు ఇంత అయోమయంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు? మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కదా. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఏ మంగళవారం అయినా అప్పుకి వెళ్ళకుండా ఉన్నారా మీరు? ఇంచుమించుగా 50,000 కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. మీరు వచ్చి గత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. ఏపీఎస్డిసి ద్వారా రుణం తీసుకొచ్చి ఏఆర్ఈటీ అంటే ఈ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టి దాని నుంచి చెల్లింపులు చేస్తూ ఉన్నారు నేరుగా. ఇది చాలా తప్పు. చైనాలో అయితే ఉరి తీసి ఉండేవారని ఆర్థిక మంత్రి గారు మాట్లాడినట్టుగా చూసాం. ఇప్పుడు ఏదైనా సరే ఫ్యూచర్ రెవెన్యూస్ మీద ఆధారపడి అప్పులు తెస్తారు. ఇప్పుడు మిగతా గవర్నమెంట్ తీసుకొచ్చిన రెగ్యులర్ అప్పులు కూడా ఫ్యూచర్ రెవెన్యూస్ మీద తీసుకొచ్చేది. అంటే మనం ఒక ఇంటికి లోన్ తీసుకున్నామంటే భవిష్యత్తులో నాకు జీతం వస్తుందనో లేదా వ్యాపారంలో ఆదాయం వస్తుందనో దాని నుంచి కడతానని తీసుకుంటారు. పైగా దీన్ని ఏమి సెపరేట్గా డైరెక్ట్గా రూట్ చేయలే అప్పు తీర్చడానికి. అది కంప్లీట్గా ఎక్సైజ్ మెయిన్ హెడ్కి వచ్చి అక్కడి నుంచి గ్రాంట్గా ప్రభుత్వం ఏపీఎస్డిసికి ఇచ్చింది. ఏపీఎస్డిసి తీసుకొచ్చిన ఆ స్పెషల్ లోన్ని తీర్చడం కోసం ఈ అమౌంట్ని పంపిస్తూ ఉన్నారు. ఇది తప్పు అంటాడు ఆయన. ఇలా చేస్తే ఉరి తీస్తారంటారు. ఒక నిజంగా ఉరి తీసే పరిస్థితే చైనాలో ఉన్నది కానీ అమలు చేయాలంటే ఈ ప్రభుత్వం రాకముందు ఉన్న ప్రభుత్వాలను కూడా చాలాసార్లు ఉరి తీసి ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే రైతు సాధికార సంస్థ అని జరగని రుణమాఫీ కోసం ఒక సంస్థని క్రియేట్ చేశారు. ఆ సంస్థ ద్వారా రుణాలు తీసుకొచ్చారు. ఏది 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయడం కోసం, దానికోసం అప్పు తెచ్చారు. దాని మీద అప్పు ఎవరు కడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19 ముందు మీరు చెల్లిస్తే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెల్లించింది కదా ఈ ప్రభుత్వం. దాంతోపాటు ఇప్పుడు 139 కోట్ల రూపాయలు సాధికార సంస్థ కేటాయిస్తూ ఈ బడ్జెట్లో కూడా మీరు చూపించారు. గత ఏడాది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం బడ్జెట్లో 147 కోట్ల రూపాయలు సాధికార సంస్థకి ఇచ్చింది. ఈ సంస్థకి ఇంకా 687 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ నిర్వహిస్తుంది. ఎవరు అప్పు తెచ్చినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ ఏమీ ప్రైవేట్ సంస్థలు కాదు కదా. వ్యక్తులు మారిపోతేనో ప్రభుత్వాలు మారిపోతేనో మేము బాధ్యత లేదనడానికి. ఇది అంతే. ఏదో అప్పులు తెచ్చి భారం ఈ ప్రభుత్వం మీద వేసినట్టుగా మాట్లాడుతున్నారు, గతంలో ఎప్పుడు చేయలేనట్టుగా. నిన్ననే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వారసత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన సుమారు
48,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ని మేము చెల్లించామని. అది బాధ్యత. ఏదో మొత్తం ఇప్పుడే చేసినట్టుగా. మీకు గుర్తుంటే 2019 అధికారం వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈనాడులో వచ్చింది, నాకు బాగా గుర్తు. 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాం, జగన్ ఏం చేయగలుగుతాడు దీంతో అని. కానీ చేసి చూపించాడు ఆయన. మీకన్నా సమర్థంగా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికన్నా సమర్థంగా. ఈ రోజున మీరు వచ్చిన 5 నెలల్లోనే 50,000 కోట్లు అప్పులు చేసి, ఈ ఏడాది 68,000 కోట్లు అప్పులు చేస్తామని ఫోకస్ చేసుకుని, మళ్ళీ ఇంతకుముందు ప్రభుత్వం ఏదో ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించింది, అప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా బురద జల్లుతున్నారు. తెలుగుదేశం పార్టీ, ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీలు, చంద్రబాబుకి కొమ్ము కాసే మీడియా, వీళ్ళందరూ కలిపి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా గత ప్రభుత్వం తప్పు చేసిందన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎంత ప్రచారం చేసినా నిజాలు దాచలేరు. వాస్తవాలు అనేది బయటకు వస్తూనే ఉంటాయి. మీరు అప్పులు కుప్పను మిగిల్చిందని చెప్పినా, లేకపోతే ఇంకా ఏదో మొత్తం ఈ రాష్ట్రాన్ని దెబ్బతీసిందని చెప్పినా, వాస్తవాలు ఏంటనేది నిలకడ మీద తెలుస్తే, ఇవాళ మీరు ఎన్నికల ముందు మాట్లాడిన అబద్ధాలు ఏ విధంగా అయితే అవి అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయినాయో, అది 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అవ్వచ్చు, ఈ రాష్ట్ర రుణభారం అవ్వచ్చు, బిల్డింగులకి రంగులు మార్చినందుకు 1,000 కోట్లు ఖర్చు అయిందని మీరు చెప్పిన అబద్ధం అయ్యి ఉండొచ్చు, ఋషికొండకి అనుమతులు అయ్యి ఉండొచ్చు, వాలంటీర్లని కొనసాగిస్తామన్నది అయి ఉండొచ్చు, లిక్కరు కొత్త పాలసీ తీసుకొచ్చి ధరలు తగ్గిస్తానన్న మాట అయి ఉండొచ్చు, ఉచితంగా ఇసుకిస్తానన్నది, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానన్నది, ఇవన్నీ కూడా మీ ఎన్నికల అవసరాల కోసం మీరు మాట్లాడిన అబద్ధాలని తేలిపోయింది. ఒక్కటొక్కటిగా రంగు వెలిసిపోతూ ఉన్నాయి. అసలు విషయం అర్థమవుతుంది. మేము అదే చెప్తున్నాం, మీ పబ్లిసిటీ స్టంట్తో, మీ మీడియా మేనేజ్మెంట్తో ఎక్కువ కాలం నడవదు. ఒకరిని కొంతకాలమే మోసం చేయగలుగుతారు, ఎల్లకాలం మోసం చేయలేరు. ఇవాళ సోషల్ మీడియా పైన వేధింపులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వేధింపులు కానీ, ఇది సబబని మీరు అనుకుంటే ఈ రాష్ట్రానికి కొత్త రాజకీయ విధానాలు మీరే మోసుకొచ్చినట్టు అవుద్దని కూడా చెప్తున్నాం. ఒక పక్క 5 నెలల్లోనే ఇన్ని వైఫల్యాలను పెట్టుకుని, అద్భుతం, అమోఘం, మేము బ్రహ్మాండంగా పరిపాలించామని మీకు మీరే బాజా భజంత్రీలు మోగించుకుంటూ పండగ చేసుకుంటే, వాస్తవం ఏంటనేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది.